హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు ఈరోజు ఎవరెవరి ఖాతాలలో ఏ ఏ జిల్లాలలో అందిస్తున్నారు, జమ చేస్తున్నారు అనే సమాచారాలు స్పష్టంగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి సంబంధించిన కొత్త పెన్షన్ల మంజూరు కూడా ఎప్పుడు చేయబోతున్నారనే సమాచారాలు ఇదే వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటు అవుతే 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, అలాగే గ్యారంటీలో భాగంగా 4,000 రూపాయల ఆసరా చేయూత పథకం వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు, మలేరియా బాధితులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ బాధితులకు, ఇటు 6,000 రూపాయల దివ్యాంగులకి సంబంధించి కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. సో వీరందరికీ సంబంధించిన పథకాలలోని గ్యారంటీల్లో ఒక్కటైన రైతు భరోసా 6,000 రూపాయలు, అలాగే ఆత్మీయ భరోసాకి సంబంధించి 6,000 రూపాయలు, అలాగే కొత్త రేషన్ కార్డులు, అలాగే 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లను జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించే అవకాశాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది అనే సమాచారం తెలుస్తుందన్నమాట. అంటే ఇప్పటి వరకు ప్రారంభించిన పథకాలన్నీ కూడా ఫిబ్రవరి 3వ తారీఖు నాడుకి అన్ని గ్రామాలలో విస్తరింపజేసి ఆ తర్వాత మిగిలిపోయిన 4,016 రూపాయల ఆసరా పెన్షన్, 6,000 రూపాయల దివ్యాంగులకి సంబంధించిన పెన్షన్ను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. సో కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన పూర్తి స్థాయి ప్రక్రియ పూర్తి కాగానే 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని, అలాగే కొత్త హెల్త్ కార్డులను కూడా ప్రభుత్వం జారీ చేయనుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇక్కడ దివ్యాంగులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 50,000 రూపాయల సబ్సిడీకి సంబంధించి దివ్యాంగులకి 40% వికలాంగత కలిగి ఉంటే ప్రభుత్వం నిధులను, రుణాలను మంజూరు చేస్తుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా అవకాశం ఉంటే వినియోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ తోటి వారికి కూడా సమాచారాన్ని షేర్ చేయండి. ఇక ఆసరా పెన్షన్కి సంబంధించి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారనే విషయానికి వస్తే, నవంబర్కి సంబంధించిన పెన్షన్ డిసెంబర్లో ఇవ్వాలి వాస్తవానికి గత లెక్కల ప్రకారం చూసుకుంటూ వస్తుంటే. కానీ నవంబర్కి సంబంధించిన పెన్షన్ మొన్న జనవరి నెలలో మొదటి వారంలో ఇచ్చారు. డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ బహుశా ఫిబ్రవరి మొదటి వారం 5వ తారీఖు లోపు అన్ని గ్రామాలలో, జిల్లాలలో ఇవ్వడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మీలో ఎవరికైనా ఇప్పటివరకు ఆసరా పెన్షన్ అంది ఉంటే ఎస్ అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేయండి. అంటే లబ్ధిదారులకు ఎంతమందికి ఆసరా పెన్షన్లు అందాయి, లేదు అనే సమాచారాలు తెలియడానికి ఆస్కారం అయితే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 43 లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే ఈ సంఖ్య 55 లక్షల వరకు పెరగొచ్చు అనే అప్డేట్ అయితే తెలుస్తుంది. ఇంకా కొత్త పెన్షన్ల మంజూరికి సంబంధించి ప్రభుత్వం మరొక అవకాశాన్ని కూడా లబ్ధిదారులకి కలిపేయనుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి. మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందిస్తుంటాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.